ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా రేషన్ కార్డులకు సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కానీ ఈ పథకాన్ని కంటిన్యూ చేయగలరా అన్న ప్రశ్న వస్తోంది. ఎందుకంటే సన్న బియ్యం పంపిణీకి సరిపడా బియ్యం లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో సేకరించిన సన్నధాన్యాన్ని మరాడించి బియ్యం నిల్వల్ని గోదాముల్లో సిద్ధం చేస్తున్నారు. ఏడాదికి సరిపడినన్ని సన్నబియ్యం లేనందున యాసంగిలో సాగైన సన్నధాన్యాన్ని సేకరించేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం వేల కోట్లు కేటాయించాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల ఆహార భద్రతా కార్డులున్నాయి. వీటిల్లో 2,81,00,000 మంది లబ్ధిదారులు నమోదయ్యున్నారు. ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల దరఖాస్తుదారులకు కూడా కొత్తగా మంజూరు చేస్తామంటున్నారు. సుమారు 10 లక్షల కుటుంబాలకు కొత్త కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిల్లో మరో 30 లక్షల మంది వరకు లబ్ధిదారులు చేరే అవకాశం ఉంది. వీరందరికీ ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెబుతోంది. సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ఎంతో మేలు చేసేదైనప్పటికీ రాష్ట్ర అవసరాల మేరకు సన్న వరి సాగు కావట్లేదు. ఖరీఫ్, యాసంగి 2 సీజన్లలో కలిపి కూడా రాష్ట్రానికి సరిపడినన్ని సన్న బియ్యం లభ్యమయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వం సన్నధాన్యం మద్దతు ధరకు అదనంగా క్వింటాల్కు 500 బోనస్ చెల్లిస్తున్నా రైతులు మాత్రం వాతావరణ పరిస్థితులు, పంటకాలం, పెట్టుబడులు, దిగుబడుల రీత్యా ఆశించిన మేరకు సన్న వరి సాగు వైపు మొగ్గట్లేదు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి. వారందరికీ సన్న బియ్యం అందాలంటే కార్డుల్ని మంజూరు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులందరికీ సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలంటే ఏడాదికి 23 నుంచి 24 లక్షల టన్నుల బియ్యం అవసరం ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన సన్న రకం ధాన్యాన్ని 24 లక్షల టన్నుల మేరకు సేకరించారు. సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు అలాట్మెంట్ చేశారు. ఖరీఫ్ ధాన్యాన్ని మరాడించే పనులు వేగంగా సాగుతున్నాయి. ఖరీఫ్ ధాన్యాన్ని బియ్యంగా మారిస్తే 15 నుంచి 16 లక్షల టన్నుల మేరకు బియ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ ఏడాదికి కావలసిన 24 లక్షల టన్నుల బియ్యం ఖరీఫ్ ధాన్యం నుంచి చేతికందే పరిస్థితి లేదు. మొదటి 6 నెలలకు మాత్రం కొరత లేకుండా ఉంటుంది. మిగతా కాలానికి కావలసిన సన్న బియ్యాన్ని యాసంగి సీజన్లో సాగు చేసిన సన్న ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల శాఖ భావిస్తోంది. సన్న బియ్యం పంపిణీ ద్వారా దొడ్డు బియ్యం రీసైక్లింగ్ దందాకు తెరపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. దొడ్డు బియ్యాన్ని రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తున్నారు. అట్టి బియ్యాన్ని బ్లాక్కు తరలించే మిల్లర్లు తర్వాత రీసైక్లింగ్ చేసి సన్న బియ్యంగా మారుస్తున్నారు. దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి CMR బియ్యంగా ఇస్తూ లాభాలు గడిస్తున్నారు. సన్న బియ్యం పంపిణీ చేసేందుకు అట్టి బియ్యాన్ని మిల్లర్ల నుండే సేకరించారు. సన్నధాన్యం ఇచ్చి బియ్యాన్ని తీసుకుంటారు. అప్పుడు దొడ్డు రకం బియ్యాన్ని సన్నాలుగా మార్చి CMR కింద ప్రభుత్వానికి ఇచ్చే ప్రమాదం లేకపోలేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6 నెలల తర్వాత పరిస్థితి ఏంటన్నది ఎక్కువ మందికి వస్తోన్న సందేహం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.